మా ప్రభువా, మా గొప్ప దేవా, నాయనా, నీ వాక్యము వినుటకు మేము చేరి ఉన్నాము తండ్రి. నీ వాక్యములో సో దట్ వీ విల్ లెర్న్, మీరు దాచి ఉంచిన ప్రతి సత్యమును మీరు బయలుపరచమని, మా హృదయములతో మీరు మాట్లాడమని. ఫాదర్స్ డే రోజు నాయన, తండ్రి యొక్క హృదయమును అర్థం చేసుకునే భాగ్యం మాకు దయచేయమని. మా ప్రభువా, ఈ లోకములో మీరు మా కొరకు ఇచ్చిన ప్రతి తండ్రిని బట్టి, ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి, మమ్మల్ని శారీరకంగానూ ఆత్మీయంగానూ కని పెంచి పోషించిన వారిని బట్టి, మేము ఈ స్థితిలో ఉండటానికి నీవు ఏర్పాటు చేసిన తండ్రి రూపంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి సెయింట్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క విశ్వాస జీవితములను బట్టి మీకు వందనములు. మా ప్రభువా, మేము కూడా మీ వాక్యము విని, మా తండ్రి, మీరు మాకు అప్పగించిన బాధ్యతలు సక్రమముగా చేయు తండ్రుల వలెను తల్లుల వలెను మీరు మమ్మల్ని పిలిచి అన్నారు. మా ప్రభువా, మా బాధ్యతలు మేము మర్చిపోకుండా ఉండునట్లు సహాయం దయచేయండి. మీ వాక్యములో నుంచి మేము నేర్చుకున్న ఉంటుండగా సహాయం చేయమని, మీ సిలువ చాటున నన్ను మరుగుపరచమని, వినుచున్న మమ్మల్ని అందరినీ ప్రభా ఉత్తేజపరచమని, సిద్ధపరచమని, మీ వాక్యము ద్వారా మమ్మల్ని మోటివేట్ చేయమని, వినుటకు సిద్ధమైన మనస్సు కలిగి ఉన్నవారమని మేము ఒప్పుకొనొచ్చు. గ్రహించిన దాని హృదయములో భద్రము చేసుకొనుటకు ఆశపడుచున్నామని ఒప్పుకొనొచ్చు. మా మనస్సులు ఫోకస్డ్గా ఉన్నామని మీకు తెలియజేయచ్చు. మా శరీరములు మీకు లోబడుచున్నవని, మా తలంపులు మీకు లోబడుచున్నవని నీ సన్నిధానములో ప్రార్థన చేయొచ్చు. ఈ సమయమును మీరు మాకు ఇచ్చినందుకు వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పేరిట నిన్ను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. The third part of the series on the book of Samuel, first book of Samuel. సంచారము చేస్తూ సెటిల్మెంట్ వైపు ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీల గురించి మనము ధ్యానం చేసుకున్నాము. వీరికి రాజు కావాల్సి వచ్చింది. రాజు కావాలని దేవుడు వారిని మాకు కావాలని చెప్పి, ఆ రాజును పీపుల్ డిజైర్డ్ అ కింగ్. ఇట్ లుక్డ్ యాజ్ ఇఫ్ పీపుల్ వాంటెడ్ అ కింగ్. వాస్తవమే, ఇశ్రాయేలీలు మాకు కావాలి, రాజు కావాలని కోరుకున్నారు. దేవుడు ఆ కోరికను మన్నించినట్టుగా మనం చూస్తుంటాం, కానీ అయిష్టముగా మన్నించినట్లు మనం చూస్తున్నాం. ఈ ట్రాన్సిషన్లో ట్రైబల్ లీగ్ నుంచి, కాన్ఫెడరేషన్ నుంచి మోనార్కీ అంటే రాజరికపు వ్యవస్థ వైపు ఇశ్రాయేలీలు ప్రయాణం చేశారు. మొట్టమొదటి రాజు సౌలు వచ్చేశాడు. సమూయేలు అనే ప్రవక్తే ఆయన్ని రాజుగా అభిషేకించాడు. సౌలు అభిషేకించడం అయిపోయింది. సౌలును దేవుడు రిజెక్ట్ చేయటం కూడా అయిపోయింది. ఈ 15 అధ్యాయాల్లో సౌలు రిజెక్షన్ అయిపోయాక దేవుడు దావీదును కనుగొన్నాడు. We need to understand, రాజరికపు వ్యవస్థ దేవుడు ఇష్టపడకపోయినప్పటికీ, ఎప్పుడైతే రాజుగా ఉండేవాడు దేవుడికి లోబడటానికి ఒప్పుకుంటాడో, గాడ్ హ్యాస్ అటెస్టెడ్ మోనార్కీ ఆల్సో. రాజరికపు వ్యవస్థ అవసరం లేదని చెప్పిన దేవుడు, అయ్యా నేను రాజుగా ఉంటే ఉన్నాను కానీ నా జీవితానికి నువ్వే ప్రభు అని చెప్పిన దావీదును తీసుకెళ్ళి రాజు చేసి, ఆ రాజరికపు వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయటానికి దేవుడు పూనుకున్నాడు. ద అనాయింటెడ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. రాజు వేరు, అభిషేకింపబడిన రాజు వేరు. ఈ రాజు దావీదు యొక్క అభిషేకమును గురించి ఈరోజు ప్రధానంగా మనం నేర్చుకుంటున్నాం. ఈ నేర్చుకోబోయే ముందు ప్లీజ్ స్టే ట్యూన్డ్ వెన్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద బెస్ట్ దీస్ కాన్సెప్ట్స్. వాక్యము నేర్చుకున్నప్పుడు ఎప్పుడు కూడా చర్చికి వచ్చేటప్పుడు రక్షణ సువార్త కావాలని కానీ, లేకపోతే మేము ప్రార్థన చేస్తే మాకు కష్టంలో వస్తే ఆ కష్టం పోవాలని కానీ ఈ మనస్తత్వాలతో రాకూడదు.
దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని వాక్యం విని వాట్ ఆర్ ద థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద బైబిల్, ఏంటి అసలు ఈ దైవిక జ్ఞానం ఏంటి, ఇది నేను అర్థం చేసుకోవాలన్న సిద్ధపాటుతో మనం రావాలి. ఈ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ మాకు వద్దు పాస్టర్ గారు, మాకు సువార్త చెప్పండి, లేకపోతే పారబుల్స్ కథలు చెప్పండి, ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న స్టోరీస్ చెప్పండి అంటే ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ హెల్ప్లెస్. ఐ క్యాంట్ డూ దట్, బట్ nonetheless we will use few illustrations to help us understand the word of God. దేవుని గురించి విశేషమైన జ్ఞానం మనకు కావాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. దట్ ఈస్ వాట్ వీ ట్రై టు డూ. రాజరికపు వ్యవస్థ వచ్చినప్పుడు మనం చూస్తే మనకు అర్థమవుతుంది, ఈ పని నేను చేస్తాను అంటే దేవుడు వద్దంటాడు. లేదు ప్రభువా నేను ఇదే చేస్తాను అంటే సరే పో అన్న పరిస్థితులు కొన్ని చూస్తాం బైబిల్లో. ఉదాహరణకి ఆదికాండంలో 19వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తున్నాం. ఆదికాండం 19వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తున్నాం. లోతు ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోని. చాలు. ఈ దేవుడు ఒక చోటకు పొమ్మంటే ప్రభువా అలాగు కాదు, ఐ విల్ గో టు సమ్వేర్ ఎల్స్. సిమిలర్ థింగ్ విల్ హ్యాపెన్ రాజరికపు వ్యవస్థలో కూడా. మోనార్కీలో 1 సమూయేలు 8:19 వచనం మనం చదువుకుంటున్నాం. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక, అలాగున కాదు జనములు చేయ రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావలెను, మా రాజు మాకు న్యాయం తీర్చును, మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించుననిరి. మీకు అర్థమవుతుంది కదా, లోతు దగ్గర కూడా అలాగూ కాదు ప్రభువా ఇలాగ చేస్తాను. రాజు దగ్గర కూడా ఇశ్రాయేలీయులంతా ఇలాగ కాదు ప్రభువా మాకు రాజు కావాలి అని చెప్తే, సమూయేలుకు దేవుడు ఏం చెప్తాడంటే ఇట్స్ ఓకే, రాజు కావాలంటున్నారు, వెళ్ళి ఒక రాజుని నేను చూపిస్తాను, ఆయన్ని అభిషేకించని దేవుడు చెప్పినట్టుంటాడు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ వీ రియలీ నీడ్ టు అండర్స్టాండ్. అంటే దేవుడు ఏదన్నా చెప్తే అలాగూ కాదని మనం చెప్పగలమా? చెప్పి బ్రతకగలమా? అలాగూ దేవుడు చెప్పింది చేయకపోతే నేను ఇలా చేస్తానంటే ఓకే అని గ్రాంట్ చేస్తే, రిఫర్మేషన్ టైంలో, పోస్ట్ రిఫర్మేషన్, లూథర్ వీళ్ళు అయిపోయిన తర్వాత క్యాల్విన్ కాలంలో ఈ కాన్సెప్ట్ని 2 రకాలుగా స్ప్లిట్ చేశారు. ఏమని? గాడ్స్ పర్ఫెక్ట్ విల్ ఒకటి. మన యవనస్తులు ప్రార్థన చేస్తారే, ఈ అమ్మాయిని చేసుకోవాలా, ఈ అబ్బాయిని చేసుకోవాలా, ఈ అమ్మాయిని చేసుకోవడం నా ఉద్దేశం అని దేవుడు చెప్తాడు. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చలేదు ప్రభువా, సరే పో ఆ అమ్మాయిని చేసుకో అని దేవుడు చెప్తాడా? దేవుడు చెప్పినా చెప్పకపోయినా నువ్వు ఆ అమ్మాయినే చేసుకుంటావు, అనుమానమే లేదు దాంట్లో. ఎందుకంటే చక్కగా ఉంది, మంచిది, అవసరమైతే అప్పుడప్పుడు ప్రార్థన కూడా చేసిద్ది నీకు. సో వీ విల్ టేక్ వాట్ వీ వాంట్. దట్ ఈస్ వాట్ ఇజ్రాయలైట్స్ ఆర్ డూయింగ్. ఈ కాన్సెప్ట్కు ఈవెన్చువల్లీ పర్మిసివ్ విల్ అంటే దేవుడు ఓకే చేసిన విల్ అని ఒక పేరు పెట్టుకున్నారు. Calvin is one of the person who talked about this a little bit. Perfect will of God వేరు, ఓకే చేసిన will of God వేరు. ఈ రెండిట్లో ఏది ఎన్నుకోవాలి? పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఎన్నుకోవాలని మనకు తెలుసు, కానీ మనకు అది ఇష్టంలా. మనకి ఇదే కావాలి. రాజు వద్దు అని దేవుడు చెప్పాడు, కానీ రాజు కావాలి.
ప్రాబ్లమ్ ఈజ్, ఇటువంటి సమస్యలు మనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డోంట్ స్ప్లిట్ గాడ్ ఇంటూ టూ. గాడ్స్ బెస్ట్ చాయిస్ ఏది, గాడ్స్ సెకండ్ చాయిస్ ఏది, థర్డ్ చాయిస్ ఏది, ఇది మనుషులకి అర్థము కాదు. ఆల్వేస్ when we say it is God's will, it is God's will. There is no perfect will, there is no okay will, there is no unaccepted will. ఇన్ని రకాల చిత్తాలు దేవునికి లేవు. You will end up in more confusion. ప్రభువా నేను ఈ పని చేయనా, చెయ్యమంటే మాట్లాడకుండా ఆ పని చేయటమే. That is the perfect obedience to the perfect will of God. We need to understand, రాజరికపు వ్యవస్థ దేవునికి అయిష్టంగా ప్రారంభమైంది. అయిష్టంగా ఎందుకు ప్రారంభంగా ఇచ్చాడండి దేవుడు? ఆపేయచ్చు కదా. ఈ అమ్మాయితో ఈ ప్రాబ్లం వచ్చిందని నాకు తెలిస్తే అసలు దేవుడు ఈ పెళ్లి జరిగించకుండా ఉండొచ్చు కదా, నాకు ముందే చెప్పొచ్చు కదా. ఈ అమ్మాయి రోజు ప్రేయర్ చేస్తుందని నేను ఈ అమ్మాయిని చేసుకున్నాను, ఈ అబ్బాయి గుళ్ళో పియానో ప్లే చేస్తున్నాడని ఈ అబ్బాయిని నేను చేసుకున్నాను. దీస్ క్వశ్చన్స్ వీ ఆస్క్. అందుకనే ప్రభువును విశ్వాసములో మనం ప్రయాణం చేసేటప్పుడు వీ నీడ్ టు బి వెరీ క్లియర్, వెరీ హంబుల్. ప్రభువా నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటాను, ఆ మాట ఎప్పుడు అనగలమంటే దేవుడు నాకు మంచిది ఇవ్వకుండా ఉండడు. గాడ్ డస్ నాట్ విత్హోల్డ్ ఎనీ గుడ్ థింగ్ ఫ్రమ్ మీ అని గట్టిగా నమ్మితే నేను దేవుడు ఏది చెప్పినా తీసుకుంటాను. అనుమానం నాకు, దీనికంటే ఇది మంచిది కనిపిస్తుంటే లార్డ్ వై డిడ్ంట్ యు గివ్ దట్ టు మీ అనే మనస్తత్వం నాది. అప్పుడు ఈ టైర్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మనం పెట్టుకుంటాం. కానీ సార్వభౌమాధికారి అయిన దేవుడు నీవు తప్పు చేసిన, ఒప్పు చేసిన, somehow God will call you to restore you and refine you. దేవుడు బాధపడతాడు ఆయనకి ఇష్టం లేని పని చేసినప్పుడు. సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ వీఆర్ లెర్నింగ్ టుడే. 1 Samuel చాప్టర్ 15 verse 11 మనం చూస్తున్నాం. సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. సౌలు నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నా. గాడ్ రిపెంటింగ్. సౌలును రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపపడ్డాడంట. ఎందుకు చేశానా నేను? సమూయేలు రాస్తున్నాడు ఈ మాటలు. మళ్ళీ సమూయేలే 29వ వచనము, మరియు ఇశ్రాయేలీలకు ఆధారమయ్యున్న దేవుడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఇసి ఒక చోటనేమో దేవుడు పశ్చాత్తాపపడ్డాడంట, ఎందుకు చేశానా నేనని. ఇంకొక చోట చెప్తున్నాడు దేవుడు పశ్చాత్తాపపడడు, దేవుడు అబద్ధమాడడు. We will get into understanding of these 2 verses towards the end of the sermon. దేవుడు పశ్చాత్తాపడటం ఏంటి అంటే, దేవుడు కూడా మనిషి లాంటి వాడా? ఏదన్నా ఇబ్బంది కలిగితే బాధపడతాడా? ఆయన సార్వభౌమాధికారి కదా, ఆయన బాధపడితే ఇంకా నా సంగతి ఏంటి? ఇటువంటి ప్రశ్నలు మనకి వస్తాయి. ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఏ సందర్భంలో ఈ వాక్యములు వ్రాయబడి ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలా. దేవుడు పురుషునిగా సంబోధిస్తాం మనం. దేవుడు యేసు ప్రభు వాజ్ ఎ మ్యాన్, ఆఫ్ కోర్స్ హీ వాజ్ circumcised on the 8th day, we know. And the moment we talk about God as Father, మన తండ్రిని, the concept of maleness and fatherhood we understand on this earth is very different to what God the Father is. తండ్రి అయిన దేవుడు అంటే అర్థము భూలోక సంబంధంగా మనం అర్థం చేసుకునే
తండ్రి కాదు, అది ఇంకా గొప్పది. అందుకనే జెండర్ డస్ నాట్ అప్లై టు గాడ్. పురుషుడు స్త్రీ అను అంశాలు నీకు నాకు అర్థమైనట్టు దేవునికి ఆపాదించవలదు. దేవుడు వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ లవ్. హౌ యూ కెన్ ప్రొజెక్ట్ జెండర్ ఆన్ టు హిమ్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన హృదయం ప్రేమమయం అయి ఉన్నది. ఈ సందర్భంలో I would also want to touch base on one more doctrine. మీరు గూగుల్లోకి వెళ్ళి దీన్ని సెర్చ్ చేసుకోవాలి. ప్యాట్రియానిజం అని ఒక డాక్ట్రిన్ వచ్చింది రిఫర్మేషన్ ఆ తర్వాత. అంటే దాని అర్థం ఏంటంటే ఫాదర్ పాదిరి గారు, తండ్రి అనే మాట నుంచి వచ్చింది. ప్యాషన్ అంటే సఫరింగ్. ప్యాట్రియానిజం అంటే ఏంటంటే తండ్రి శ్రమ పడలేడు అనే భావన. ఈవెంచువల్లీ రానున్న రోజుల్లో తండ్రి శ్రమ పడతాడా, దేవుడు బాధపడతాడా? మరి సమూయేలు విషయంలో పడ్డాడు. సౌలును రాజు చేసినందుకు దేవుడు బాధపడ్డాడు. యేసు ప్రభువును సిలువ మీద హింసిస్తుంటే తండ్రి యొక్క హృదయం పగిలిపోయింది. May not be the same way, same suffering as Jesus is experiencing, but still it is a suffering. తండ్రి చలించిపోయాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. మనుషులు చేసినప్పుడు, ఫస్ట్ పాపం చేసినప్పుడు నరులను సృష్టించినందుకు ఆయన సంతాపపడెను అని వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభు దేవునికి ప్రతిరూపమయ్యండి లాజరు దగ్గర ఏడ్చాడంట యేసు ప్రభు. ఆయన యేసు కన్నీరు విడిచాడు. గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. ఆయన ఎమోషన్సే ఆయన రూపంలో ఉన్న మనకు కొద్దో గొప్ప వచ్చాయి కాబట్టి మనము ప్రేమిస్తాము, హత్తుకుంటాము, కొన్నాళ్ళు పోయిన తర్వాత క్షమించుకుంటాము, ఇబ్బంది పడినా. ఇవన్నీ దేవుడు చేసే పనులు. బిఫోర్ వీ మూవ్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దేవుని పశ్చాత్తాపం గురించి, సమూయేలును దేవుడు విడిచిపెట్టుట మనం ధ్యానం చేసుకుందాం. మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని వీళ్ళు గొడవ చేశారు సమూయేలు దగ్గర. There is one place in scripture where it says, chapter 3. ఫిలిష్తీయుల రాజు వచ్చి వీళ్ళని అట్టహాసముగాను దర్పముతోనూ ఇశ్రాయేలును ఓడించడానికి ప్రయత్నం చేస్తే ఇశ్రాయేలీలు వీళ్ళకి ఓడిపోవటం కనిపించట్లేదు. ఆ రాజు టీవీ, అతని బిగ్ డామినేటింగ్ అటైర్ ఇవన్నీ కనిపించి, ఇదిగో ఇట్లాంటి రాజు మాకుంటే మాత్రం మేము వీ విల్ బీ అన్కాంకరబుల్ అన్న లెక్కలోకి వచ్చి, అతన్ని చూచి వీళ్ళు రాజుగా మాకు ఒక రాజు కావాలని కోరుకున్నట్టు వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మాకు రాజు కావాలి అని వీళ్ళు ఎన్నుకున్న పరిస్థితులు, వేరొక రాజుని, ఫిలిష్తీయుల రాజును వీళ్ళు చూచి మాకు రాజు కావాలని కోరుకుంటే సమూయేలు ద్వారానే సౌలును దేవుడు అభిషేకిస్తాడు. సమూయేలు అభిషేకించబడటం కూడా ఒక గొప్ప అద్భుతంగా చూస్తాము మన బైబిల్లో. ముందు అధ్యాయాల్లో మనం చూస్తే సమూయేలు గాడిదలు పోతాయి, వెతుక్కుంటూ పోతే ఆశ్చర్యకరంగా వాటిని కనుక్కోవటం, సమూయేలు దగ్గరకు వీళ్ళు వెళ్ళటం, ఇదిగో నీ దగ్గరకు సౌలు అనే అతను వస్తున్నాడు, అతన్నే నీవు రాజుగా చేయాలని దేవుడు సమూయేలుకి చెప్పటం. మరి దేవుడు సమూయేలుకి చెప్తే సరిపోదు కదా, దెర్ షుడ్ బి సమ్ కన్ఫర్మేషన్. సౌలుకు సమూయేలు చెప్పి పంపిస్తున్నాడు, ఇదిగో
నీవు తిరిగి వెళ్తుంటే పలానా చోట ఇద్దరు మనుషులు వస్తారు, వాళ్ళు నీకు ఈ రకమైన భోజనం పెడతారు, ఈ రకంగా నీతో సంభాషిస్తారు. ఇవన్నీ నీకు సూచనలు, దేవుడు నీతో ఉన్నాడని, నిన్ను రాజుగా ఎంచుకున్నాడని చెప్తే దే హ్యాపెన్ యాజ్ ఇట్ ఈజ్. అప్పుడు సౌలు రాజుగా స్థిరపడిపోతాడు. సౌలు రాజుగా స్థిరపడిపోయిన తరువాత 13వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో చిన్న లింగ్విస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సౌలు 30 ఏండ్ల వాడై ఏలను ఆరంభించను, అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీలను ఏలెను అని తెలుగు బైబిల్లో ఉంది. కొన్ని ట్రాన్స్లేషన్స్లో 42 సంవత్సరములు ఏలెను అని మనం చూస్తాం. పాయింట్ కెన్ బి వెరీ డిఫరెంట్. కారణం ఏంటంటే ప్రిజర్వ్ చేయబడిన టెక్స్ట్లో అవి ఒరిజినల్ టెక్స్ట్ దే లాస్ట్ డ్యూ టు వెదర్. ఇట్ కెన్ బి హైలీ పాసిబుల్ తాను రాజుగా అభిషేకించబడిన 2వ సంవత్సరం నుంచి యెహోవా సౌలును విడిచిపెట్టి ఉంటాడు అన్నది ఈ వచనం యొక్క మోస్ట్ పాసిబుల్ అండ్ క్లోజెస్ట్ ఇంటర్ప్రిటేషన్. సమూయేలు గ్రంథము 13వ అధ్యాయములో 8వ వచనము నుండి సౌలు చేసిన మొదటి పొరపాటును నేను మీకు చదువుతున్నాను. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనము నుండి ప్రారంభం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోతున్నారు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తిననెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. God's original intention was some descendant of Saul will be there on the throne forever. సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొన్నాడు. శామ్యుయల్ గేవ్ ద ఫస్ట్ సిగ్నల్ టు కింగ్ సాల్. ఏంటంట, ఆ ప్రవక్త గారు వచ్చేసరికి ఈయనకు తొందర వచ్చేసింది. అయ్యో ఫిలిష్తీయులు వచ్చి పడుతున్నారు, ఏదో చేసేయాలి, ఏదో అయిపోతుంది. కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, కొందరు తమ గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు, ఇంకొందరేమో వాటిని చూసి భయపడతారు. ఈయన బలి ముగించేశాడు, సమూయేలు రానే వచ్చాడు. ఇట్ మైట్ బి ఫ్యూ మినిట్స్, కానీ దేవుని ఆజ్ఞ మీరినట్లు సమూయేలును దేవును దాన్ని ఎంచి ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, it might not be the first incident where Saul bypassed the law of the Lord. మనకు వ్రాయబడింది ఇది, కఠినమైన పని ఇది, కానీ చిన్న చిన్న విషయాల్లో చాలా దాటిపోయి ఉంటాడు సౌలు. ఇన్ మై ఓన్ ఇమాజినేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, దేవుడు చెప్పిన మాట కంటే ముందు పరిగెత్తడానికి మన హోదా మనకు హెల్ప్ చేస్తుంది. దేవుడు నిలబెడితే రాజు అయ్యాడు. సాల్ వాజ్ ఎ షై పర్సన్, హీ వాజ్ మింగ్లింగ్ విత్ ద క్రౌడ్ అంతట్లో పొడవరి అయి ఉన్నాడు.
అయినా కానీ సిగ్గుతో మనుషులతో మింగిలైపోయిన అటువంటి అతన్ని పిలిచి రాజు చేస్తే దేవుణ్ణి లెక్క చేయలేని స్థితికి సౌలు వచ్చి ఉన్నాడు. ఇప్పుడు మొదటి పొరపాటు, సమూయేలు రాకముందే సౌలు దహన బలులను అర్పించి వేసి ఉన్నాడు. అండ్ సమూయేల్ గేవ్ ద క్లూ ఆల్రెడీ, సో దట్ ఈ తప్పులు రిపీట్ చేయకుండా ఉండటానికి, మార్గం మార్చుకోవటానికి, అయా నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు తప్పు చేస్తున్నావు అన్న హెచ్చరిక సౌలుకు చేరిపోయింది. అండ్ ద థింగ్స్ ఆర్ కంటిన్యూయింగ్. దీనికి ముందు అమ్మోనీయులను హతము చేస్తాడు సౌలు. యాక్చువల్గా సౌలు సంతతి వారు కూడా చేస్తారు. 13వ అధ్యాయము 13 వచనములో మనం చూసి ఉన్నాము, నీవు అవివేకపు పని చేసేటివి, నీ రాజ్యము ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ద ఫస్ట్ రిజెక్షన్ స్టార్టెడ్ దేర్. 15వ అధ్యాయములో ఒకానొక దినమున స్టార్టింగ్ వర్స్, సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. సో గాడ్ హ్యాస్ రెన్యూడ్ హిస్ కవెనెంట్ వన్స్ అగైన్. పోయిందిలే, తప్పు చేశాడు. బట్ యెహోవా అనుకున్నాడు, దేవుడు అనుకున్నాడు సౌలును తిరిగి రాజుగా అభిషేకించాలని. రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. ఎప్పుడు? ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు వారు నాకు చేసింది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చితిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేయము. అమాలేకీయులను నిర్మూలము చేయమని దేవుడు చెప్పాడు. శామ్యూయల్ టెల్స్ దిస్ టు కింగ్ సాల్. చెప్తే యుద్ధానికి వెళ్ళి యుద్ధము చేసి రాజును చెరపట్టి, కానీ చిన్న చిన్న విషయాలు అని సౌలు అనుకున్నాడు. 9వ వచనం మనం చూస్తాం. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక, కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. సాల్ హీ జస్ట్ సెపరేటెడ్. మంచి ఒక పక్క చేసి ఉంచుకున్నాడు, చిన్న చిన్న వాటిని, ఇష్టం లేని వాటినన్నిటినీ హతం చేశాడు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు మరలా వచ్చింది. సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అమోనీయుల వద్దకు వెళ్ళి కింద వచనంలో మనం చూస్తాం, జయసూచకమైన శిలను నిలపటం ఇవన్నీ చేశాడు. కానీ కొన్ని ఎద్దులు, కొన్ని గొర్రెలు, కొన్ని పశువులు ఈయన కోసం వాటిలో ఉంచి పెట్టుకున్నాడు. రాజు కదా, ఈయనకేమన్నా తక్కువ? ఇట్స్ నాట్ అబౌట్ వాట్ హీ సేవ్డ్, ఇట్స్ నాట్ అబౌట్ హౌ మెనీ హీ సేవ్డ్, ఇట్స్ అబౌట్ వెదర్ యూ obeyed God or not. దేవునికి నీవు నిజముగా దేవుడు చెప్పిన పని నువ్వు చేసావా లేదా? ఫస్ట్ బెస్ట్ థింగ్ నువ్వు చేసావా?
పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ నువ్వు చేసావా, లేకపోతే అకామిడేట్ చేసుకున్నావా? దాన్ని అకామిడేట్ నీవు చేసుకున్నావా? అనుకూలంగా మార్చుకున్నావా? సౌలు గురించి సమూయేలుకు దేవుడి సెలవు ఇవ్వగానే సమూయేలు చకచక సౌలు దగ్గరికి వస్తే ఆయన విజయగా చెప్పుకున్నాడు, అయ్యా నేను ఇట్లా చేశాను, అట్లా చేశాను, రాజును పట్టుకొచ్చాను, అది ఇది అంటే, అవునా, నిజమా? సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి అని సౌలును ప్రశ్నించాడు. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. జనులు కాదు, సౌలే తెచ్చాడు. నీ దేవుడైన యెహోవా బలులు అర్పించుటకు జనులను గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలన చేసితమనగా సమూయేలు అంటున్నాడు, ఇంక చాలు, నువ్వు మాట్లాడకు, యు ఆర్ డన్, నీవు మాట్లాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినమని సౌలుతో అనగా, సౌలు అంటున్నాడు, ఆయనకు దేవుడు అంటే లెక్కలేదు కదా, చెప్పు, ఏదో చెప్పాడు అంటున్నావు కదా, చెప్పు, కమ్ అండ్ టెల్ మీ వాట్ ద లార్డ్ స్పోక్ టు యు. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు అయితివి. బెన్యామీను గోత్రం చిన్నది, నీవు అల్పుడు అయితివి, కానీ నిన్ను శిరస్సుగా దేవుడు చేశాడు. యెహోవా ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిన్ను అభిషేకించాడు. మరియు యెహోవా నిన్ను సాగనంపి పోయి అమాలేకులను నిర్మూలము చేయమని వారితో చేయమని నీతో సెలవీయగా, ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్మును నీవు మిగిల్చుకున్నావు? దోపుడు మీద ఎగబడ్డాడంట. ద లాంగ్వేజ్ టెల్స్ us how he grabbed and latched on to free money and free property. అందుకు సౌలు, అయ్యా ఆ మాట మాట్లాడొద్దు, నువ్వు ఉంచుకున్న మాట వాస్తవమే. ఎందుకు ఉంచుకున్నానంటే, వీటితో యెహోవాకు బలి ఇవ్వటానికే వీటి నుంచా. రియలీ? అవునా? సమూయేలు అంటాడు, పాపపు సొమ్ముతో దేవునికి బలిస్తావా నువ్వు? శపితమైన సొమ్ముతో దేవునికి బలిస్తావా నువ్వు? మన ఆఫరింగ్స్ పరిశుద్ధమైన ఆఫరింగ్స్ దేవునికి కావాలి. ద బెస్ట్ ఆఫరింగ్ కమ్స్ ఫ్రమ్ అవర్ హార్ట్ వెన్ వీ వర్షిప్ హిమ్. ఆయన స్తుతించి కానుక వేయినప్పుడు గుడ్డు వాటిని, కుంటి వాటిని, చచ్చు వాటిని, ఇవి దేవునికి ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. Your offering should always be the best. The best, the best. మన శరీరం ఆ విధంగా ట్యూనప్ అయిపోవాలి, మన మనస్సు ఆ విధంగా ట్యూనప్ అయిపోవాలి. We don't give to people, we don't give to pastors, we give to the Lord. We don't give to organizations, we give to the Lord so that the ministry will continue. Always remember, పేద విధవరాలు కానుక తీసుకొని వస్తే దేవుడు, అమ్మ నీవు ఇక్కడ కానుక వేయని అవసరం లేదు, ఈ కానుక వృధా అయిపోతుంది, వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పలే. హీ అప్రిషియేటెడ్. ఈమె తనకు కలిగిన దాంట్లో తమ జీవనం అంతా వేసేసింది. జీసస్ న్యూ ద మనీ వాజ్ బీయింగ్ మిస్యూజ్డ్, బట్ స్టిల్ జీసస్ వాంటెడ్ us to come to his presence with the best offerings we can. సౌలు వలె దోపుడు తెచ్చుకున్నాయి, శపితమైనవి, పనికిరానివి, లేకపోతే ఇట్లాంటివి దేవునికి అక్కర్లేదు. God doesn't need those. In fact, God has all this wealth. Everything belongs to God. కానీ మన స్వాధీనము దేవుడు కొన్ని చేసినందుకు కృతజ్ఞతతో మనము దేవుని యొద్దకు వస్తాం. ఈ రెండవ కారణంతో సౌలు యొక్క పతనం ఫిక్స్ అయిపోయింది.
Rejection started in chapter 13 and it is brought into perfection, completion in chapter 15. ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం వింటున్నప్పుడు, ప్రభువు యొక్క వాక్యం మనం వింటున్నప్పుడు, ప్రభువు మనల్ని రిజెక్ట్ చేసి ఉన్నాడా? యెహోవా నిన్ను విడిచిపెట్టెను, తనకు అనుకూలమైన వానిని తను కనుగొనెను. ఎంత బాధకరమైన మాటలు! ఒక మనిషిని దేవుడు విడిచిపెట్టడం అంటే ప్రాబబ్లీ ద సాడెస్ట్ వర్సెస్ ఇన్ ద బైబుల్. రిజెక్షన్ బై గాడ్. దేవుడు సౌలును విడిచిపెట్టెను. దేవుడు సౌలును విడిచిపెట్టెను. అమలేకీల్ని వైప్ చేయమంటే దాచుకున్నాడు. సమూయేలు వచ్చే వరకు వెయిట్ చేయకుండా దేవుని సన్నిధిలో యారోగెన్స్ ప్రదర్శించాడు. ఇవన్నీ చూసి దేవుడు పశ్చాత్తాపపడ్డాడంట. నేనెందుకు సౌలును రాజుగా చేసితిని? నేనెందుకు సౌలును రాజుగా చేసితిని? దేవుడు మన గురించి పశ్చాత్తాపడినప్పుడు డోంట్ ఎవర్ థింక్ ఇట్స్ జస్ట్ ఎ పాసింగ్ బై. దేవుని రిజెక్షన్, ఇట్ కమ్స్ విత్ ఎ జడ్జ్మెంట్. తీర్పుతో వస్తుంది అది. సౌలును విడిచిపెట్టాడు దేవుడు అంటే దాని అర్థం సౌలు మీదకు దేవుని తీర్పు వస్తుంది. ఇట్స్ నాట్ ఎ పాసింగ్ బై థింగ్. ఇట్ పాయింట్స్ టు గాడ్స్ జడ్జ్మెంట్. ఏమండి, సౌలుని దేవుడే ఎన్నుకున్నాడు కదా, ఏర్పాటు చేసుకున్నాడు కదా, గాడ్ ఎలెక్టెడ్ కదా. ఎలా రిజెక్ట్ చేస్తాడు? గాడ్ రిజెక్ట్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రయర్ ఎలెక్షన్, ఇన్ స్పైట్ ఆఫ్ ప్రయర్ గ్రేస్. ముందు కృప చూపించినా కానీ దేవుడు ఒక్కొక్కసారి God will say, hang in there, wait. You are not doing the way I wanted you to do. అదే విధముగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీవు పనికిరావద్దు, అవసరం లేదని చెప్పినా కూడా దేవుడు మనసు మార్చుకుంటాడు. God will repent. Even when he judges, God will repent. తన ముందు తీర్పును బట్టి దేవుడు కృప కనికరం చూపిస్తాడు. దేవుని వాక్యంలో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సంతాపపడ్డాడంటే దాని అర్థం ఏంటంటే క్రోధములో కూడా దేవుడు కృప చూపిస్తాడు. సామెతల గ్రంథంలో మనం చూస్తాం, తండ్రి తాను ప్రేమించు కుమారుని శిక్షించును. సౌలుని శిక్షించాడంటే దేవుడు సౌలుని ద్వేషించాడని అర్థం కాదు. God's rejection, God's election, God's wrath, ఇవన్నీ కూడా దేవుని కృపలోని అంశాలే. God's grace includes God's election, God's wrath, and also the danger of God's rejection. కృప కలిగిన దేవుడు మనలను ప్రేమించి గద్దిస్తాడు, ప్రేమించి మనల్ని పక్కన పెడతాడు. బైబిల్లో సౌలు సంతతి వారిని తర్వాత దావీదు చేరదీయటం మనకు తెలుసు వాక్యంలో. బికాస్ గాడ్ హ్యాస్ ఎంబ్రేస్డ్ హిమ్. సౌలును విడిచిన దేవుడు సౌల్స్ జనరేషన్ విడిచిపెట్టలా. దేవుడు అభిషేకించిన రాజు సౌలు అని దావీదు గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకొని సౌలు బంధువులందరికీ క్షేమం, ఆస్తిలో వాటా ఇచ్చుట మనం మెడిటేట్ చేస్తాం దాన్ని కూడా. గాడ్స్ గ్రేస్ ఈజ్ ఆల్వేస్ దేర్. కానీ దేవుని ఆజ్ఞలను గనుక మనము మీరితే, పాపము చేస్తే, తప్పులు చేస్తే దేవుడు మనకు లెసన్ టీచ్ చేస్తాడు. సేవ చేయాలని నేను అనుకుంటున్నా. తొలి రోజుల్లో
Being a pastor is probably the last thing I wanted to be. బట్ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, మా పేరెంట్స్ తాలూకు వాళ్ళు డెడికేట్ చేయడం, బట్ ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ అప్. ప్రభు పరిచర్య వైపు వెళ్ళాలనే ఆశ ఉన్నది, కానీ ఇట్స్ ఆల్వేస్ ఎ రియల్ టైం క్వశ్చన్. నిజంగా ఇంత స్టేటస్ ఇవన్నీ వదులుకొని సేవ చేస్తామా మనం? Are we really willing to do? It was very hard for me to say yes. I took 3 years, so to speak. నేను బాగా చదివే ఒక దైవజనుల పుస్తకం, పాపం గురించి ఆయన రాస్తున్నాడు. ఆదాము చేసిన పాపము గొప్పదని మీరు చెప్పుకుంటారు కదా, రిజెక్ట్ చేశారు, తినొద్దన్న పండు తిన్నారు, తినటం వలన ఇంత పాపం వచ్చిందని మీరు చెప్పుకుంటున్నారు కదా. Adam was thinking in himself, probably God was not so serious when God told me ఈ పండు తినొద్దంటే ఇట్స్ ఓకే అని చెప్పుచు ఆయన ఒక స్టేట్మెంట్ రాశారు. Adam and Eve were not required to obey God any more than you and I. మనకంటే కూడా తీవ్రమైన ఆజ్ఞ ఆదాము అవ్వకు దేవుడు ఇవ్వల. క్రీస్తును వెంబడించని నీకు ఏ స్థాయిలో చెప్పాడో, ఈ పండు తినొద్దు అని వాళ్ళకు ఆ స్థాయిలో చెప్పాడు. క్రీస్తు అడుగుజాడల్లో నువ్వు నడువని మనకు ఎలా చెప్పాడో, ఆ పండు తినొద్దని వాళ్ళకు చెప్పాడు. ది సివియారిటీ ఈజ్ సేమ్, be it with Adam or be it with you. భయం వేసింది నాకు. భయపడి సేవ చేయటంకి నేను డిసైడ్ చేసుకున్నా. దేవునికి వ్యతిరేకంగా చేస్తే అసలు బ్రతుకుతానో లేదో, పుట్టగతులు ఉంటాయో లేవో అన్న ఒకలాంటి భయం నాకు. And soon we will realize God will put us in a place where we can really enjoy and be a blessing to many. అప్పుడు అయిష్టంగా ప్రారంభించిన, whenever I meditate these texts, రూమ్లో నేను ఒక్కడనే ఉండొచ్చు, కానీ my heart leaps and rejoices. ప్రభువా, మా కోసం ఎప్పుడో రాయించి ఉంచావు. Even if I get a PhD, my area will be very narrow, చిన్న ఏరియా, ఒక ఏరియా. God is vast, ఊహించనలివి కానటువంటి తండ్రి ప్రేమ, గొప్ప ప్రేమ. దేవుడంటే మనకు భయం ఉండాలి. దేవుని ఆజ్ఞలు లోబడటానికి భయం ఉండాలి. ఆదాముకి చెప్పినంత సీరియస్గా నాకు చెప్పలేదండి అని మీరు అనుకోవచ్చు. But the Bible says we are required in the same way. పండు తినొద్దు అని వారికి చెప్పిన దేవుడే క్రీస్తును వెంబడించని నీకు నాకు చెప్పాడు. Both the commandments are equally serious. Equally serious. నిన్ను నీవు తగ్గించుకో అని చెప్పిన దేవుడే ఆదాముకు పండు తినొద్దని చెప్పాడు. Both are equally serious. అది స్ట్రాంగ్ కమాండ్మెంట్, ఇది లెస్ స్ట్రాంగర్ కాదు. ఒకటే తీవ్రత కలిగిన ఆజ్ఞలివి. ఈ తీవ్రత దావీదు అర్థం చేసుకున్నాడు. దేవుని మాటల్లో ఉన్న సాంద్రత, ద డెన్సిటీ, ద గ్రావిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డేవిడ్ గాట్ ఇట్. సర్వలోకమును సంచారము చేసే యెహోవా నేత్రములు దావీదును చూచినాయి. ఇదిగో నా హృదయానుసారుడు, నా చిత్తమంతా చేసేవాడు నేను కనుగొన్నా. సౌలు, యు ఆర్ డన్. ఐ ఫౌండ్ ఎ మ్యాన్ ఆఫ్ మై ఓన్ హార్ట్. కనుక్కున్నది తడువు. సౌలు మారతాడేమని వేచి చూచి కొంతకాలం అయిపోయాక మారకపోతుంటే సమూయేలు దగ్గరికి వెళ్ళి 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం.
అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలము దుఃఖిస్తావు? ఆ ముందు వచనాలు చూస్తే మనకు అర్థమవుద్ది. సౌలు రాజుగా తప్పిపోయినందుకు శామ్యూయల్ వాజ్ వీపింగ్. ఏడ్చుచున్నాడంట సమూయేలు. దుఃఖాక్రాంతుడై ఉండుట మానలేకపోతున్నాడంట. ముప్పై 35వ వచనం 15వ అధ్యాయం. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను, మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. అండ్ దెన్ 16వ వచనం ప్రారంభంలో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలును గురించి ఎంత కాలము దుఃఖింతువు? హౌ లాంగ్ విల్ యూ బీ దేర్? హౌ లాంగ్ విల్ యూ వీప్? నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. బ్రదర్స్ సిస్టర్స్ అంతా పక్క పక్కన ఉండేవాళ్ళు. సిస్టర్ వాజ్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళ అన్నయ్య అంటే ఈవిడకు విపరీతమైన ప్రేమ. మాకు ముందు అర్థం కాలేదు, ఎందుకంటే వీ ప్లేడ్ విత్ వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు మాకు తెలుసు. వాళ్ళ అన్నయ్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. చనిపోతే వితిన్ 2 months హిస్ సిస్టర్ పాస్డ్ అవే. ఏంటి కారణమని అడిగితే వాళ్ళ అన్నయ్య చనిపోయిన వెంటనే ఈవిడ మంచం ఎక్కిందట. ఎక్కి తిండి భోజనం అన్నీ మానేసిందట. ఇది చూస్తే ఎంత ప్రేమ అని ఒకళ్ళు చెప్పొచ్చు కానీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ రైట్ ఫార్మ్ ఆఫ్ లవ్. సరి అయిన ప్రేమ కాదది. ఇట్ హ్యాస్ ఓవర్ పవర్డ్ హర్ అండ్ షీ స్టార్టెడ్ డికేయింగ్ అండ్ షీ డైడ్ ఫర్ నో రీజన్. సమూయేలుకు అదే స్థితి ఇంచుమించు వచ్చింది. కాకపోతే సమూయేలుకును సౌలుకు దైవ సంబంధమైన ప్రేమ. ఈ ప్రేమను బట్టి దుఃఖిస్తూ ఉంటే, దుఃఖాక్రాంతుడై ఉంటే, మొదటి రోజు మనం సమూయేలు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని స్వరము విన్న సమూయేలు, God has decided to make Samuel a man of history. ఏడుస్తూ కూర్చుంటే దేవుడు ఊరుకోలేక, సమూయేలు నిన్ను పిలిచిన రోజు I told you I'm going to create a history through you. లేచి నీ కొమ్ము తీసుకొని బయలుదేరు. నేను చూపించబోతున్నా. బెత్లెహేము దగ్గర నేను ఒక వ్యక్తిని నేను కనుగొన్నా. Go and anoint him as a king. చెప్తే, అయ్యా నేను వెళ్ళనా? ఆ ప్రాంతం వాళ్ళకిను సౌలుకు పడదు కదా, రిఫ్ట్ ఉన్నది నీకు తెలుసు కదా. నేను వెళ్ళానని తెలిస్తే సౌలు వచ్చి నన్ను చంపేస్తాడు కదా. యు గాట్ టు గో. దేవునికి విధేయత చూపించటం సమూయేలుకు బాగా తెలుసు. కొమ్ము తీసుకొని, తైలం తీసుకొని ఆ ప్రాంతానికి ప్రయాణమై బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని చిత్తానుసారమైన వాడిని కనుగొనటానికి శామ్యూయల్ started his journey and he said, నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితివని చెప్పి యెష్షయిని బలి అర్పణకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసినది నీకు అక్కడ తెలియచేస్తా. ఈ వచనాలు మీరు మన హృదయాల్లో నాటుకుపోవాలి. మోషేను దేవుడు పిలిచినప్పుడు ఫరో వాజ్ డిలేయింగ్. ఆడవాళ్ళు కూడా వెళ్ళాలా, మీతో మీ జంతువులు కూడా వెళ్ళాలా, యంగ్స్టర్స్ కూడా పోవాలా, పెద్దవాళ్ళు 10 మంది పోయి ఆ దేవుడిని ఆ కొండ మీద సేవించి వస్తే చాలదా? మోషే అంటాడు ఫరోతోటి, మేము అక్కడికి వెళ్ళే వరకు మా దేవుణ్ణి ఎలాగూ సేవించాలో మా దేవుడు మాకు తెలియచేయలేదు. దేవునికి మహిమ కలుగును కాక. అండ్ వెన్ యూ స్టెప్
by faith. Until you step out by faith and until you go there, God is not going to tell you what He's up to. It is up to us to go by faith. దేవుడు చెప్పిన మాట పట్టుకొని విశ్వాసంతో పరిగెత్తి అక్కడికి వెళ్ళి దేవుడేం సిద్ధం చేశాడో తెలుసుకోవాల్సిందే. సమూయేలుకు చెప్తున్నాడు అదే విధంగా, వెళ్ళు నువ్వు, నేను నీకు అక్కడ చెప్తాను, ఏం చేయాలో నేను నీకు అక్కడ చెప్తాను అని చెప్తే, ఆ మాట చొప్పున సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. ఊరి పెద్దలేమో సమూయేలు వచ్చుంటే భయం. ఎందుకంటే ప్రవక్త ఒక ప్రాంతాన్ని దర్శిస్తున్నాడంటే ఆశీర్వదించడానికి వస్తున్నాడా, శపించడానికి వస్తున్నాడా, సౌలు పక్షంగా వస్తున్నాడా, దుర్వార్త తీసుకుని వస్తున్నాడా, భయం వాళ్ళకి. పెద్దలు ఆయన్ని చూచి ఆయన రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, క్లెన్లీనెస్, దేవుని యొద్ద పరిశుద్ధపరచుకోవటం. అందుకే దేవాలయమునకు 10 నిమిషాల ముందు రండి, వచ్చి ప్రార్థన చేసుకోండి. We had some people who were praying today. It made me very happy. దేవాలయంలో ఆరాధన గురించి ప్రార్థన మనం చేసుకోవాలి. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకొని దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలి, ఆత్మతో ఆరాధించాలి. సమూయేలు వెళ్ళి ఆ యెష్షయి ద్వారా బలి అర్పించి ఆ కార్యక్రమం అంతా ముగించి ఏంటి విషయం అంటే, మీ కుటుంబంలో నుంచి దేవుడు ఒక రాజును తీసుకురాబోతున్నాడయ్యా. మా కుటుంబంలో నుంచి రాజునా? మాకు సౌలు గారికి లింక్ లేదే. సౌలు తర్వాత సౌలు పిల్లలు కదా రాజులు కావాల్సింది, మా కుటుంబంలో రాజేంటి? కాదు, దేవుడు మీ కుటుంబానికి పొమ్మని చెప్పాడు. మీ పిల్లల్లో ఒకళ్ళని రాజు చేస్తానంటున్నాడు ఆయన. రియల్లీ? యా, మీ పిల్లల్లోనే ఒకళ్ళని రాజు చేస్తానంటున్నాడు. నాకు చెప్పాడు కాబట్టి నేను వచ్చాను అంత దూరం నుండి. ఇదిగో కొమ్మును తైలమును నేను తీసుకొని వచ్చాను ఆ రాజుని అభిషేకించటానికి. తరువాత ఇశ్రాయేలును ఏలబోవు రాజు నీ పిల్లల్లో ఒకళ్ళు ఎవరో నేను అక్కడికి వెళ్తే చూపిస్తానని చెప్పాడు ఆయన, అందుకని వచ్చానని చెప్తాడు. భయపడిపోయాడు యెష్షయి. నా పిల్లలు రాజు అంట, అంటే నేను రాజుగారి తండ్రిని అన్నమాట. రియల్లీ? యా, దట్స్ వాట్ ద లార్డ్ ప్లాన్డ్. వెళ్ళి అందరూ బలి ఇచ్చి అయిపోయిన తర్వాత వస్తే పెద్ద అబ్బాయి వస్తున్నాడు. వారు యెహోవాను అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని వాళ్ళు అనుకున్నారంట పెద్ద అతను వచ్చినప్పుడు. అయితే పెద్ద అతను చూడటానికి అందంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు. హీస్ బ్యూటిఫుల్ అండ్ హీస్ స్ట్రాంగ్, వెల్ బిల్ట్. సమూయేలు కూడా చూచి దేవుడు నిశ్చయంగా ఈయన్నే రాజు చేసినట్టున్నాడని మనసులో భావించాడట. అయితే ఆ పెద్ద వ్యక్తి రాగానే, పెద్ద కుమారుడు రాగానే యెహోవా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు, మనుష్యులను లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలును అతని ఎదుటకు రప్పింపగా, అంటే రెండవ కుమారుని తీసుకొచ్చాడు. అండ్ ద చైన్ కంటిన్యూడ్. ఒకళ్ళు ఎమ్మటొకళ్ళు పిల్లలందరూ అయిపోయారు. ప్రవక్త గారికేమో ఒక క్వశ్చన్, ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్తే దేవుడు అభిషేకిస్తానని చెప్పాడు కదా, ఏం మాట్లాడేంటి ఈయన? నేను సరిగా విన్నానా, లేకపోతే ఇక్కడ ఏమైనా తేడా ఉందా? ఎందుకైనా మంచిది వెరిఫై చేసుకుందామని మిస్టర్ యెష్షయి, మిస్టర్ జెస్సీ, నీ పిల్లలందరూ వచ్చేసారా అంటే, ఇంకొక అతను ఉన్నాడండి, చివరి అతను పొలం పనులు చేసుకుంటాడు. అతను
పశువులను మేపుతూ ఉంటాడు అతను, కొంచెం దూరంగా ఉన్నాడు, అందుకని అతన్ని తీసుకురాలా. అందుబాటులో ఉన్న 7 తీసుకొచ్చాను. నో 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 నో, దేవుని మాట తప్పుపోదు. దేవుని మాట ఏదైనాను సరి అయినది. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరుడు కాదు. నీ కుమారులలో ఒకరు రాజుగా ఉంటారని చెప్పాడు. నాకేమి ఇక్కడ సైలెంట్గా ఉన్నది. గో అండ్ కాల్ దట్ మ్యాన్ హూ ఇస్ దేర్ ఇన్ ద ఫీల్డ్ అని చెప్తే వీళ్ళు పిలవటానికి పంపించేసరికి శామ్యుయల్ హీ వెయిటెడ్. ఈ పని ముగించిందాకా నేనెటు కదలను, ఐ విల్ సిట్ హియర్ అని సమూయేలు దావీదు వచ్చే వరకు వేచి ఉన్నాడట. అండ్ వెన్ శామ్యుయల్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్, డేవిడ్ స్టార్టెడ్ కమింగ్ ఇన్. అప్పుడు నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని 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 యెషయిని అతడు అడుగగా, ఇంకను కడసాడి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందమని అని అని యెషయితో చెప్పగా, అతడు వాణ్ణి పిలువనంపించి లోపలకు తోడుకొని వచ్చెను. దావీదు వస్తున్నాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడును అయి ఉండెను. అతడు రాగానే, ద మొమెంట్ డేవిడ్ ఎంటర్డ్ ఇన్ టు ద హౌస్, దేవుని ఆత్మ సమూయేలు మీదకి వచ్చి, నేను కోరుకున్నవాడు ఇతడే, హీ ఈజ్ ద వన్ హూమ్ ఐ చోస్. నీవు లేచి వానిని అభిషేకింపమని యెహోవా సెలవీయగా, అప్పటి వరకు వెయిట్ చేసిన సమూయేలు తన వెయిటింగ్ను చాలించి దేవుని ఆజ్ఞ చొప్పున తైలపు కొమ్ము తీసుకొని, సహోదరులందరూ చూస్తుంటే తన సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు రామా యొద్దకు వెళ్ళిపోయాను. The Lord has anointed David as the king who will accept the kingship of God the Almighty. తండ్రి అయిన దేవుని రాజరికాన్ని ఒప్పుకునే వ్యక్తిని కనుగొనే వరకు దేవుడు విడిచిపెట్టలేదు ఇశ్రాయేలీయుల్ని. He found David and he anointed. But we need also remember, సమూయేలు సౌలు కోసము ఏడ్చాడు. He was weeping. సమూయేలుతో పాటు దేవుడు పశ్చాత్తాపపడ్డాడు. God repented. ఇదిగో ఈ పశ్చాత్తాపములో తండ్రి యొక్క హృదయం మనకు కనిపిస్తున్నదా? తప్పిపోయిన కుమారుని ఉపమానంలో మనం చూస్తాం. The father was waiting for the second son. సమూయేలు చేసిన కార్యము తండ్రి హృదయము వంటిది. దేవుడు చేసిన కార్యము ఆయన హృదయములో నుంచి వచ్చిన ప్రేమ. The Lord weeps when we go astray. The Lord anoints when we obey. The Lord makes us move forward. The Lord makes history move forward when we obey him. దైవాభిషేకము నొందిన నా ప్రియ విశ్వాసి, సౌలు వలె మారిపోయే పరిస్థితులు మన హృదయములో కొన్ని వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు తిరుగుబాటు చేసేవి కొన్ని వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు దేవుడు పశ్చాత్తాపడతాడు. దేవుడు నిశ్చయముగా పశ్చాత్తాపడతాడు. అండ్ sometimes I tend to think, సౌలు రాజ్యమును కోల్పోయినట్లు ఆత్మ సంబంధమైన దీవెనలు మనము కొన్ని కోల్పోతాం. మనము ఏమి కోల్పోయామో కూడా మనకు తెలియదు. సౌలు ధన్యుడు, ఆయన రాజ్యం కోల్పోయిందని ఆయనకు తెలిసింది. నీకు నాకు ఎన్ని దీవెనలు పోయినాయో మన అవిధేయత వలన. దేవునికి విధేయత చూపిన ఒకే ఒక వ్యక్తి రాజు దావీదు. డేవిడ్ accepted the kingship of Yahweh, so he became a king. ఆయన రాజుగా స్థిరపరచబడి ఉన్నాడు. ఫాదర్స్ డే రోజు తండ్రి యొక్క హృదయమును
అర్థము చేసుకొని స్పందించే మనసు దేవుడు మనకు దయచేయవలెనని మనందరము లేచి ప్రార్థన చేసుకుందాం. మనందరము ప్రభువు వైపు చూద్దాం. మన తండ్రి అయిన దేవుడు, మన దేవుడు మనలను పిలుచుచు, ఆయన వాగ్దానము చేయొచ్చు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. సమూయేలు ద్వారా చరిత్ర సృష్టిస్తానని చెప్పిన దేవుడు సమూయేలు ద్వారా దావీదును అభిషేకించే వరకు సమూయేలును విడిచిపెట్టలేదు. సౌలు యొక్క పతనమును చూచి దేవుడు రోదించాడు. God did not rejoice when Saul was dethroned. God is weeping. ఇదిగో మన తండ్రి అయిన దేవుడు మనలను చూచి నేటి దినమందు బాధపడుచున్నాడా, సంతోషిస్తున్నాడా? మనలను స్థాపించటానికి ఆశపడుచున్న దేవుడు. ఏ ఆత్మీయ ఆశీర్వాదము కూడా మనము పోగొట్టు కొనకూడదని ఆశపడుచున్న దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయనను మనము ఎన్న తరమా ఆయన ప్రేమ. చిన్న కోరస్ పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో తండ్రి అయిన దేవుని గురించి ఉన్న ఒక కీర్తన ఇది. నీ కాలం The Lord who lives always, the Lord who resides, the Lord who rules. అంత గొప్ప దేవాతి దేవుడు కూడా సౌలుని గురించి పశ్చాత్తాప పడినట్లు మన గురించి పశ్చాత్తాప పడితే we may lose some blessings. If we are taking the grace of God for granted, we may lose some blessings. ఆ విధముగా కాకుండా దావీదు వలె దేవుని రాజ్యమును, దేవుని రాజ్యాధికారమును ఒప్పుకున్న బిడ్డలమైతే ప్రభువు మనలను స్థాపిస్తాడు. ప్రభువు మనలను తైలముతో అభిషేకిస్తాడు. ఇదిగో నేను తప్పిపోయాను, దేవుడు నన్ను విడిచిపెట్టాడని మనము భావిస్తుంటే we need to be reminded. తండ్రి అయిన దేవుని హృదయము మన గురించి రోధించుచున్నది, మనలను పిలుచుచు ఉన్నది. ఆయన హృదయము మనలను కనుగొనవలెనని ఆశపడుచున్నది. గొప్ప దేవుడు మనలను చూచి, మనలను పిలిచి, మనలను చేర్చుకొని, మనలను అభిషేకించవలనని ఆశపడుచున్నాడు. Oh, do you think God is repenting about you? The good news is, it's the same God who has mercy to re-establish us and to re-anoint us for His glory. తప్పిపోయినా కానీ మనలను పిలిచి, మనలను సరిచేసి స్థిరపరిచే మన దేవుడు, మన ప్రభువు. నాడుగులు తప్పటడుగు నడిచిన నా ప్రతి భాగం సరిచేయు నా తండ్రివి. నడిచిన నా ప్రతి భాగము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, తగులకుండా కాచే నీ ప్రేమ.
యేసయ్యా 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 యేసయ్యా. మా ప్రభువా, మా తండ్రి, మా నాయన, మమ్మల్ని విడిచిపెట్టని గొప్ప దేవుడవు, మమ్మల్ని వెంబడించే దేవుడవు. మేము తప్పిపోయినను ఓ ప్రభువా, సౌలును నాయన చివరి వరకు నీ హక్కును చేర్చుకున్న దేవుడవు. ఈ మధ్యాహ్న కాలమందు మా తండ్రి, సౌలు వలె ఉన్న మా జీవితాల్లోని కొన్ని ఏరియాస్ మా ప్రభువా దావీదు హృదయం వలె మార్చమని నిన్ను వేడుకొంచున్నాము. మా తండ్రి నాయన, నీతో అభిషేకింపబడి నీ కోసము జీవించే బిడ్డల వలె మమ్మల్ని చేయి. ఈ మధ్యాహ్న కాలమందు మా ప్రభువా, అయా ఎంతమంది అయితే మేము నీకు పశ్చాత్తాపము కలిగించుచున్నామో నాయన, మేమందరము కూడా మా తండ్రి నీ ఎదుట మా పాపములు ఒప్పుకొనుచున్నాము. సరి అయిన రీతిలో దేవుణ్ణి ప్రేమించటం మాకు నేర్పించండి. మనుషులను ప్రేమించుట కాదు మా తండ్రి, మా సొంత వారని, మా స్నేహితులని, మా బిడ్డలని, మా సహోదరులని, సహోదరులని. ఓ లార్డ్, వీ నో మా తండ్రి, దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. బట్ యెట్ నాయనా మా తండ్రి, యు ఆర్ అవర్ ప్రయారిటీ మా తండ్రి. నీవు ప్రథముడవు అయ్యా మా ప్రభువా. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించుటకు సహాయం చేయండి. యేసయ్యా మా గొప్ప దేవ, మీకు వందనములు. నేటి దినమున మా తండ్రి, ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఆశీర్వదించండి. ఆశీర్వాదము కోసము మాత్రమే నీ సన్నిధానమునకు వచ్చి బిడ్డలము కాకుండా మా ప్రభువా, మా తండ్రి, నీ చిత్తమును ఎరిగి పర్ఫెక్ట్ విల్ ఆఫ్ ద లార్డ్లో మమ్మల్ని మేము అమర్చుకొనుటకు సహాయము దయచేయండి. పరలోకపు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము ఏదో అది మేము గ్రహించి ప్రార్థించి పొందుకొని దాని ప్రకారము జీవించుటకు సహాయం దయచేయండి. మా తండ్రి, నీకు స్తోత్రములు. నేటి దినం రాలేకపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా తండ్రి, నీ సన్నిధానంలో సమర్పించబడుచున్న కానుకలను మీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోనండి. దేవుని యొద్దకు శ్రేష్టమైన అర్పణ, మరి నాయన ఏబేలు అర్పించినటువంటి అర్పణ మేమందరము తీసుకుని వచ్చటకు సహాయము దయచేయండి. సాక్రిఫిషియల్ ఆఫరింగ్స్ మేము చేయనట్లు సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాం. మీరు మాకు ఇచ్చిన సమృద్ధిలో నుండి మా ప్రభువా, కొద్దిగా మేము ఇచ్చుచూ ఉండగా మనస్ఫూర్తిగాను హృదయపూర్వకముగా నీ సన్నిధానంలో విత్తుటకు సహాయము దయచేయండి. మా సంఘమును విశాలపరచండి నాయన, ఆశీర్వదించండి. సొంత మా ప్రభువా నాయన, మా తండ్రి, పరిచర్యలు మాకు మీరు ఇచ్చిన ప్రతి పరిచర్యను మా తండ్రి మేము స్టార్ట్ చేసుకోవటానికి సహాయం దయచేయండి. మా ప్రభువా, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. కోవిడ్ నాయన మీరు తగ్గిస్తున్న విధానం బట్టి వందనాలు. కొత్త మ్యూటేషన్స్ రాకుండా మా తండ్రి, మా ప్రభువా నాయన, ప్రపంచమంతా కూడా మరి జాగ్రత్తగా ఉండి మా ప్రభువా ఈ సమస్యను ఎదుర్కొని బయటపడుటకు సహాయం చేయండి. మా ప్రభువా, ఆరోగ్యం లేని బిడ్డలకు మీ స్వస్థతను చేకూర్చండి. యేసుక్రీస్తు నామములో మీ స్వస్థతను పంపించండి అయ్యా. మా తండ్రి, వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు సహాయం చేసి ఉన్నారు. మా తండ్రి అయిన దేవుని హృదయము, మమ్మల్ని ప్రేమించు దేవుని హృదయము, మా కోసము రోధించు తండ్రి హృదయము, మమ్మల్ని అభిషేకించు తండ్రి హృదయమును బట్టి మా ప్రభువా నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. మా తండ్రి, మా ప్రభువా, నీ యొక్క లోతైన ప్రేమను మేము అర్థం చేసుకున్నటకు సహాయము చేసి మా తండ్రి ప్రేమలో మేము స్థిరపడుటకు సహాయం చేయమని మా ప్రభువా నేను వేడుకొనుచున్నాము. చిన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. మా ప్రభువా, ఆన్లైన్లో వాక్యము వింటున్న బిడ్డలను మా తండ్రి, మా ప్రభువా నీ వాక్యములో స్థిరపరచమని నేను వేడుకొనుచున్నాము. మా తండ్రి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఏ సమస్యలో ఉండి నీ యొద్ద నుంచి విడుదల కోసం వారు ఆశించుచూ ఉన్నారో మా ప్రభువా, ఆ సమస్య నుంచి వారికి జవాబు దయచేయమని నేను వేడుకొంచున్నాము. మా తండ్రి, స్వస్థత సంప్రాప్తించినట్లు సహాయం దయచేయండి. ఆశీర్వాదముల కోసం మాత్రమే నిన్ను వెంబడించే బిడ్డలముగా కాకుండా మా ప్రభువా నిన్ను ప్రేమించే బిడ్డలముగా మమ్మల్ని మీరు పిలిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సాయంకాలము మీ ఆశీర్వాదములతో మమ్మల్ని పంపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. శోధనలోకి తేక దృష్టి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. నౌ రిసీవ్ ద బెనెడిక్షన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక.
ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్.